మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం నిన్నటి దిన కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. దేవుడి యొక్క లేఖనాలు బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోమంటూ ఉన్నాడు. దేవుడిచ్చు యొక్క సర్వాంగ కవచాన్ని మన జీవితాల్లో, ఆత్మీయ యుద్ధంలో, మన జీవితాలు విజయంలో ఆ యొక్క రహస్యాలను మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, సత్యం అనే దట్టును కట్టుకోమంటున్నాడు, నీతిమానే మైమరను తొడుక్కోమంటున్నాడు, అలాగే సమాధాన స్వార్థ సిద్ధ మనసు కలిగి ఉండమంటున్నాడు. 4 విశ్వాసం అనే డాలుని కట్టుకోమన్నాడు. ఈ 4 మాటలు మనం గుర్తు చేసుకున్నాం. నిన్నటిదిన ఇంకొక 3 మాటలు మనం గుర్తు చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందామండి. 6వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో 3 విషయాలు మనం గుర్తు చేసుకుందామండి. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, రక్షణ అనే స్థిరస్థానం ధరించాలి. ఇక్కడ అంటే ఈ యొక్క రక్షణ అనే స్థిరస్థానం అంటే మనకున్న యొక్క తలకు ఆ యొక్క కిరీటం, అంటే కిరీటం కాకుండా ఇంకా అది యొక్క మనిషికి ఎలాంటి స్థితిలో అది వేస్తే యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆ మొహానికి పెట్టుకుంటున్న స్థితి కనబడుతుంది కదా, స్థిరస్థానం. అలాంటిది ధరించుకోమంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయబడాలంటే, ఈ రక్షణ నిరీక్షణ మన జీవితాల్లో మన ఆలోచనలు కాపాడుతూ ఆ యొక్క దేవుడు మనకు చెందించిన ఆ యొక్క ఆ విశ్వాసం, ఆ యొక్క ధైర్యం ఇచ్చే స్థితిలోనికి ఇది మనకి కలగ చేస్తుంది. అంటే ఈ స్థిరస్థానముకు ఈ యొక్క రక్షణ అనేది మనం ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. అంటే ఈ మాటలను మా జ్ఞాపకం చేసుకుంటే, ఈ శిరస్సు మనం సరిగ్గా లేకపోతే మనిషి జీవితంలో ఏ స్థితికి వస్తుందో మనకు తెలుసు. అయితే ఈ యొక్క రక్షణ అనే శిరస్థానము అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఉన్న లేఖనాలు బట్టి మనం చదువుకుంటే ఎక్కడ ఉంటదంటే, ఏ స్థితిలో ఉంటామంటే, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు అంటుంది. అంటే పురుషుడికి శిరస్సు ఆ యొక్క దేవుడు, అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడని చూడు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి అంటే, మనం ఏం చేయబడాలంటే రక్షణ అనే స్థిరస్థానము. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ధరించుకునే విధంగా మార్చబడాలి. ఓకేగా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే యేసు అనే పేరునకు అర్థం రక్షకుడు. ఇప్పుడు ఈ రక్షణ అనే శిరస్థానము మనం ధరించుకోవాలి. ఈ యొక్క తలలో మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ధరించుకునే విధంగా మార్చబడాలి. అంటే ఒక నిదర్శనంగా ఏం చూపిస్తున్నాడంటే, అక్కడ అంటున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆ యొక్క వ్యక్తికి అంటే పురుషుడికి శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పురుషుడు
స్త్రీకి శిరస్సుగా ఉన్నాడంటది. అంటే ఈ స్త్రీ అనే మాటకి అర్థం ఏమిటంటే సంఘం. ఈ సంఘమునకు నిర్వచనంగా సంఘమునకు పురుషుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక పెళ్లి కుమారుడుగా ఎదుర్కొనే స్థితి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయబడాలంటే ఈ యొక్క వ్యక్తిని ఎలాంటి స్థితిలో మన జీవితాలు ఆ యొక్క ధరించిన వారిగా ఇప్పుడు ఆ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చినట్లుగా మనం మార్చబడే స్థితిలోకి రావాలి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములు మన జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట, ఈ రక్షణ అనే శిరస్థానము ధరించిన వారిగా మార్చబడాలి. అంటే ఆయనకి చెందిన వారిగా అని నిశ్చయముగా అవిశ్వాసిగా మన జీవితాలు దేవునికి ధైర్యంగా మన జీవితాలను అప్పగించుకునే వారిగా మార్చబడాలి. అంటే మన ఆలోచన కాదు, ఈ శిరస్సు ఆ దేవునిది కనుక, ఈ శిరస్సు మన జీవితాల్లో రక్షణ ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు కనుక, ఈ యొక్క ఆ యొక్క స్థితిని బట్టి దేవునికి మనం అప్పగించుకునే విధమైన స్థితిలోనికి రావాలి. అంటే ఆయనను ధరించుకునే స్థితిలోకి రావాలి. 6 జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమంటుందంటే 6వ అనుభవం, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఉపయోగించుకోవాలి. మనకు తెలిసిన మాటలు ఉంటాయి, మనం తెలుసుకున్న మాటలు ఏమిటంటే, ఇది పరిశుద్ధమైన గ్రంథం, దేవుని యొక్క వాక్యం 2 అంచుల కలిగిన ఖడ్గం అంటది. ఇది మనిషికి ఏం చేస్తుందంటే హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ ఎంతవరకు దూరుచు అంటుంది. అంటే అది ఎంతవరకు దూరుతుంటే హృదయంలో ఏ స్థితిలో నడిపించబడుతుందో ఆ యొక్క హృదయ అంతరంగాలను శోధిస్తుందంట. ప్రతిదీ ఎలాంటిదంటే చెడ్డదానికి ఇవ్వకుండా, ప్రతిదీ తమ జీవితాలలో ఎక్కడైతే అది ఈ కుళ్ళి పట్టిపోయిన పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే అది తమ జీవితాల్లో బలహీనమైన స్థితికి వస్తుందో, దాని అంతా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కల్మషం అంతటిని తీసివేస్తాడు. ఏదైతే ఆ చెడిపోయిన స్వభావం తీసివేయడానికి ఈ యొక్క 2 అంచులు కలిగిన ఖడ్గం ఉపయోగిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమునకు మనం ఉపయోగించుకునే వారిగా మార్చబడాలి. అంటే ఆ ఉపయోగించుకోవడానికి ఆ యొక్క సరెండర్ అవ్వాలి. మనం ఈ శత్రువుని ఎదుర్కోవాలంటే గెలిపించే ఏకైక దాడి, ఈ యొక్క దాడి నుంచి మనం ఆయుధం దేవుని యొక్క వాక్యము. ప్రతి మనిషికి కావాల్సింది ఇదే. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఖడ్గం ఉంటేనే శత్రువుని జయించగలుగుతాం. అపవాది తన తంత్రాల చేత మనుషులను ఎలాగైనా మోసపరచాలి. అపవాది తన యొక్క ఆలోచనల చేత ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తుందంట. ప్రకటన గ్రంథంలో ఉంటది. అదేమంటదంటే సహోదరుల మీద అంటే వీరి మీద, అంటే మన మీద ఏం నేరం మోపాలని ఆలోచన చేస్తూ అనిపించబడుతుంది. ఎక్కడ దొరుకుతాడు ఈ వ్యక్తి అని చెప్పి అది ఎదురు చూస్తున్న సమయం అంట. అంటే శత్రు అలాంటి స్థితికి వస్తాడు. మనకు తెలిసిన పరిశుద్ధమైన గ్రంథంలో ఏబు గారు రాసిన పత్రిక ఆ యొక్క ఏబు గ్రంథంలో అంటున్నాడు కదా, ఏమంటాడు అంటే వాళ్ళు దూతలు ఎక్కువ, ఆ యొక్క దూతలు వచ్చిన సమయంలో, దూతలు ఆరాధించే సమయంలో అంట ఇదేం చేస్తుందంటే ఈ యొక్క అపవాది ఇటు అటు తిరుగుతుందంట. ఎందుకు ఇది అంటే ఈ తిరుగుతున్న స్థితి అంటే ఎవరు దొరుకుతారా అని అది ఎదురు చూస్తున్న సమయం. ఇదే స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట సృష్టించబడిన ఆదాము అవ్వల యొక్క జీవితాలు కూడా అదే పరిస్థితి. అక్కడ తిరుగుతున్న పరిస్థితిలో సంచరిస్తున్న సమయంలో ఈ సర్పము ఆ యొక్క వ్యక్తిని ఎదురు చూస్తోంది. ఏ విధము చేతనని ఇతను పడగొట్టాలి, ఏ విధము చేతనని ఈ యొక్క వ్యక్తిని లోపరుచుకోవాలి, ఏ విధము చేతనని ఇక మంచి మార్గంలోంచి ఈ వ్యక్తిని తొలగించాలి అనే ఆలోచన. ఇప్పుడు ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం
మన హృదయాల్లో ఉండాలి. ఇక్కడ ఆ వాక్యం అంటే దేవుని యొక్క మాటను మనం ఏం చేయబడాలంటే హృదయాల్లో నింపుకోవాలి. అక్కడ చెప్పాడు కదా, దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పాడు. దేవుడు ఇచ్చిన మాటను అతడు నిర్లక్ష్యపరుచుకొని వారు ఏం చేయబడ్డారంటే దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డారు. దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యమును వారి యొక్క ఆజ్ఞను అంటే ఆ వాక్య రీతిలో ఆజ్ఞగా మాటకు వారి విధేయతను చూపించిన వారిగా మార్చబడాలి కదా. ఇక్కడ అంటున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలంటే శత్రువు మన కోసం ఎదురు చూస్తూ ఉంటది. ఆ శత్రువును మనం జయించాలంటే, ఆ శత్రువుతో మనం పోరాడి గెలవాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఆయుధం మనకు కావాలి. యేసు ప్రభు కూడా ఒక శోధనలో ఉన్నప్పుడు మనకు తెలుసు, పరిశుద్ధమైన గ్రంథం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది ఏం చేసిందంటే దేవుడు ప్రత్యేకంగా ఆయన ఒక ప్రణాళికలు ఆయన యొక్క స్థితిని బట్టి 40 దినములు ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం ఉంటున్న సమయంలో వచ్చి శోధిస్తుంది. ఎలా శోధించిందో జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు. ఆ మాటల్లో ఏం చేస్తుందంటే వచ్చింది, శోధిస్తుంది, చెబుతుంది ఏమని, అయ్యా ఆ కొండ మీద రాళ్ళను చూసి ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా అయ్యా, తినొచ్చు కదా అని చెబుతుంది. ఇంకా అంటుంది, ఈ లోక మహిమను చూడు, నువ్వు నాకు నమస్కరిస్తే నేను వీటిని నీకు అనుగ్రహిస్తానంట. అక్కడ మొదటి మాటలో జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్క దెబ్బకి దానికి స్థితిని బట్టి ఆ మాటకి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదు అక్కడ. అంటే ఇప్పుడు ఏం చేయబడాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. ఈ వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంటే శత్రువు కూడా ఆ స్థితిని బట్టి గడగడ వణుకుతూ ఆ స్థితిని బట్టి అది మనల్ని ఎదుర్కొనే శక్తి రాదు. అయితే ముందుగా మన జీవితాలు ఏం చెప్పబడాలంటే ఈ ఖడ్గం మన జీవితాల్లో ఉండాలంటే ముందు మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ వాక్యం అనే ఖడ్గానికి అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ విధింపబడిన తీర్పు ఇదే. ఆయన భక్తులందరికీ ఇది వారి జీవితాల్లో ఇది ఘనతకు కారణమవుతుందని చెబుతాడు. అంటే వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఇదే పరిశుద్ధమైన గ్రంథం. ఇది మనిషికి వారి వారి జీవితాలలో భక్తులందరికీ ఘనతను తీసుకొచ్చేది, ఇది విజయాన్ని తీసుకొచ్చేది, ఒక ఉన్నతమైన స్థితిలో పేరు ఆ యొక్క తీసుకొచ్చేది ఈ యొక్క రెండంచెలు కలిగిన ఖడ్గమైన వాక్యము. కనుక మన హృదయాల్లో వాక్యం అనే ఖడ్గాన్ని మనం దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. ఆత్మ సంబంధమైన ఖడ్గం. 7 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే నిరంతరం ప్రార్థనతో మెలకువగా ఉండాలి అంటాడు. మెలకువ, ఈ మెలకువకు నిదర్శనం ఏమిటి అంటే మెలకువ అనే మాటను ఎక్కువగా వాడే స్థితి ఎందుకు అంటే మనిషి ఏ స్థితిలోకి వస్తున్నాడంటే తమ జీవితాలు ఏ పరిస్థితిలోకి వస్తున్నాయంటే ఒక నిద్ర మర్తుకు సాదృశ్యముగా. మెలకువ అంటే వ్యక్తిని అంటూ ఉంటారు, మెలకుగా ఉండు అంటే ఏ స్థితిలో ఉన్నారు. అందుకే కదా పరిశుద్ధమైన గ్రంథంలో అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు సమయంలో ఆయన చేస్తున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయండి? శోధనలోకి పోకుండా ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే నిరంతరం మనం ప్రార్థించేవారుగా, మెలకువగలిగి ప్రార్థించేవారుగా. ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనని మనం తప్పించబడాలంటే ఈ యొక్క మెలకువగలిగి ప్రార్థించే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే, దేవుని సన్నిధిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే ప్రార్థనే దేవుడు మన జీవితాలలో ఏ స్థితిని బట్టి కాపాడబడుతుందో మనకు తెలుసు.
వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి జీవితాల్లో ఎవరి యొక్క స్థితిని బట్టి, ఏ సమస్య చేత బాధపడుతున్నా ఆ దేవుని సన్నిధిలో వారు చేసే ప్రార్థన బట్టి దేవుడు వారి యొక్క మొరని ఆలకించి శ్రమల నుంచి విడిపించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయాలంటే, శక్తి చేత నింపబడాలంటే, ఆయన యొక్క ప్రసన్నతను మనం ఎరిగి ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో వేడుకునే వారిగా మార్చబడాలి. ఈ మెలకువ మనకు చాలా ముఖ్యమైనది. మనిషి జీవితంలో చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ మెలకువ అంటే ఇది తగిన సమయంలో ఎలాంటి స్థితిలో నడవాలో, ఎలాంటి స్థితిలోనికి మనల్ని తీసుకొస్తుందో ఇది మనకి మంచిగా నేర్పించే స్థితి ఇది. కనుక మనము దేవుని సన్నిధిలో మెలకువ కలిగిన వారిగా మార్చబడాలి. 5 రక్షణ అనే స్థిరస్థానం ధరించాలి. 6 దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ఉపయోగించుకోవాలి. 7 మన జీవితాల్లో నిరంతరం ప్రార్థనతో మెలకువగా మన జీవితాలు ఉండే స్థితిలోకి రావాలి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయుధం లేని సైనికుల వలె కాక మెలకువలో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించిన వాడిగా ఈ ప్రార్థన ద్వారా అనేక మంది విజయాలు పొందుకున్నట్టుగా కనబడుతుంది. లేఖలలో ఏమంటుందంటే, శిష్యులు పని చేయలేకపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తికి దెయ్యం పట్టిన పరిస్థితి. అయితే తన యొక్క శిష్యుల యొద్దకి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే వారి వలన అది కావట్లేదు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే మళ్ళా యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి, అయ్యా, నీ యొక్క శిష్యుల వల్ల చేతగాల, ఇది నీ వలన సాధ్యమైద్దా అని చెప్పి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే సందేహపరిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏం చేయబడుతుంది అంటే, అక్కడున్న ఆ యొక్క దెయ్యము పట్టిన స్థితిని బట్టి విడుదల కలిగిన స్థితిని కలిగిస్తుంది. అంటే విడుదల చేసినట్లుగా దేవుడు అక్కడ కనపడుతుంది. అది విలవిలలాడి ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టిపోయినట్లుగా కనపడుతుంది. తర్వాత తన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా, మా వల్ల ఎందుకు కాలేదు అని శిష్యులు అడుగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఏ విధమైన వాటి నుంచి విడిపించబడాలంటే ప్రార్థన వలనే సాధ్యం అంటున్నాడు. ప్రతి విషయానికి, ప్రతి ధ్యానికి మన జీవితాలు ఏం చేయబడాలంటే, విజయం పొందుకోవాలంటే మన యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మన జీవితాలలో ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. బలహీనతమైన స్థితిలో ఉండొచ్చు, రోగాల స్థితిలో ఉండొచ్చు, దెయ్యం పట్టిన వారి యొక్క స్థితిలో ఉండొచ్చు. ఇక లోకంలో ప్రతి ఒక్క స్థితిని జయించగలిగినది ఏమిటంటే ప్రార్థన అనే ఒక ఆయుధమే. ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఈ ప్రార్థనలోనే చాలా విజయాలు ఉన్నాయి. ఈ ప్రార్థనే మన జీవితాలు మనకు ఒక ప్రాకారము. ఈ ప్రార్థన వలనే మన యొక్క స్థితిని బట్టి రక్షణలో మార్గంలో మన జీవితాలను సిద్ధపరచుకునేది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము పోరాడినది నా తండ్రి అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మేము పోరాడుతున్నాము తండ్రి. మాకు పోరాడుటకు శక్తిని ఇవ్వడానికి నా తండ్రి మీరు చూపించిన వాటిని మేము ధరించుకునే కృపను మాకు దయచేయండి. ఒకటి సత్యం అనే దట్టును మేము కట్టుకునే కృపను మాకు దయచేయండి. నీతి అనే మైమరును మేము తొడుక్కునే కృపను మాకు దయచేయండి. అయా, సమాధానం అనే అయా స్వార్థను సిద్ధ మనసుతో మా జీవితాలు కలిగి ఉండేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. విశ్వాసం అనే డాలును మేము పట్టుకునేట్టుగా మాకు కృప చూపించండి అయ్యా.
రక్షణ అనే శిరస్థానం మేము ధరించుకున్నట్లుగా కృప చూపించండి. దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మేము ధరించుకునే కృపను మాకు దయచేయండి. నిరంతరం ప్రార్థించేవారుగా, మెలకువగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండే కృపను మాకు దయచేస్తూ, ప్రతి ఒక్క శోధన, అంధకార సంబంధమైన ప్రతి ఒక్క దురాత్మ క్రియల నుంచి మీరే మాకు ఈ ఆయుధాలు ధరించుకొని మేము నిత్యము పోరాడుతూ విజయాన్ని పొందుకుంటూ నీ సన్నిధిలో ఉండి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మీరే కృపతోడుగా ఉంచి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.